హలో, ప్రైజ్ లార్డ్ అందరికి. జస్ట్ నేను మీ అందరితో ఒక చిన్న థాట్ షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే, మీ అందరికి మా పాప టినిటా తెలుసు కదా. తను చాలా రోజుల నుంచి నన్ను ఒక టాయ్ కొనివ్వని అడుగుతుంది అనమాట. సో మెనీ టైమ్స్ షీ ఆస్క్డ్ ఇట్. కానీ నేను ఇప్పుడు కాదులే నాన్న, వెన్ ఐ ఫైండ్ ఇట్ ఐ గివ్ ఇట్ యూ అని చెప్తా వస్తున్నాను అనమాట. అలానే తను అడిగినప్పుడు షీఈ్ లిటిల్ స్మాల్. అప్పుడు నేను అన్నా, ఇట్స్ నాట్ యువర్ ఏజ్ నాన్న, వెయిట్ ఐ గివ్ ఇట్ టు యూ అని చెప్పని నేను చెప్తా ఉన్నాను. కానీ టుడే వెన్ షీ ఆస్క్డ్, ఓకే ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ రైట్ టైం, ఓకే నేను ఒక బెస్ట్ తను అడిగిన దాంట్లో ద బెస్ట్ ఇవ్వాలనుకొని నేను అనుకున్నాను అనమాట. సో ఈ రోజు బయటికి వెళ్ళి అగైన్ షీ రిమైండెడ్ మీ ఆఫ్ దట్, మమ్మీ బ్రింగ్ దట్, అది నాకు కావాలి అని చెప్పి ఫోన్ చేసి కూడా చెప్పింది తను. నేను అన్నా, ఓకే నాన్న ఐ బ్రింగ్ ఇట్ అన్నాను అనమాట. సో ఫైనల్లీ వెన్ ఐ వెంట్ అండ్ సర్చ్ డిఫరెంట్ షాప్స్, నాకు తను అడిగిన టాయ్ దొరికిందనమాట. అది దొరికినప్పుడు నేను దాన్ని తీసుకుని వస్తున్నప్పుడు, యు నో హౌ మచ్ ఎగ్జైటెడ్ ఐ ఫెల్ టు గివ్ ఇట్ టు హర్. తను ఎంత హ్యాపీగా ఎదురు చూస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఇంకా డబుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఓ షీ ఆస్క్డ్ ఇట్, నేను ఇప్పుడు ఇస్తున్నాను, హౌ షీ విల్ ఫీల్ అని చెప్పని నేను ఇంకా మై ఫేస్ ఇస్ గ్లోయింగ్ సో మచ్ దాన్ హర్. అలానే సేమ్ మనము దేవునికి ప్రార్థించినప్పుడు మన హెవెన్లీ ఫాదర్ కూడా అంతే కదా. మనం ఏదన్నా అడిగినప్పుడు మనకన్నా ఎగ్జైటెడ్గా, మనకన్నా హ్యాపీగా ఆయన మనకి ఇచ్చే దేవుడు అనమాట అండి. కానీ లేట్ చేస్తున్నాడంటే జస్ట్ వీ నీడ్ టు రిమెంబర్, మేబీ ఇట్స్ నాట్ యువర్ టైం, ఇంకా మీ సమయం రాలేదనో, లేదంటే హీఈస్ సర్చింగ్ ద బెస్ట్ టు గివ్ యూ అని మాత్రం గుర్తుంచుకోండి. బట్ టు గివ్ ఇట్ టు యూ హీ ఫీల్స్ మోర్ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ టు గివ్ ఇట్ టు యూ. ఆ విషయాన్ని మర్చిపోకండి. బీయింగ్ ఫిజికల్ పేరెంట్స్, మనమే మన పిల్లలకు మనకున్న స్తోమతలో కానీ మనకున్న లిమిట్స్ లోనే ద బెస్ట్ ఇస్తాము. దెన్ థింక్ అబౌట్ యువర్ హెవెన్లీ ఫాదర్ హూ ఇస్ ద క్రియేటర్, హౌ మచ్ బెస్ట్ హీ కెన్ గివ్ యూ ఇఫ్ కీప్ ఆన్ ఆస్కింగ్ టు హిమ్. అందుకనే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, ask and it shall be given అని చెప్పని దేవుని వాక్యం చెప్తుంది. So don't forget to ask, keep on asking and keep on praying to the Lord who gives you with more happiness and more excited than you are to receive. God bless you all.